ఆర్కే రోజా గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఒకసారి మీరే చూడండి. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భయం అనేది బ్లడ్ లో లేదు. బా విన్నారా? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బ్లడ్లో భయం అనేదే ఉండదు. చాలా స్పష్టంగా చెప్పారండి. మరి గతంలో ఒక నెల రోజుల క్రితం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగితే మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళదు? భయం అనేది లేకపోతే ఆ భయం అనేది ఉండబట్టే కదా కనీసం అసెంబ్లీ గేట్ కూడా దగ్గరికి వెళ్ళకపోయాడు. మళ్ళీ ఇప్పుడు మీరు ఎంత ప్రెస్ మీట్ పెట్టి భయం అనేది బ్లడ్లో లేదు, పొడిసేస్తాం తుడిసేస్తాం అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమన్నా గొర్రెలు అనుకుంటారా? మీరు ఏం చెప్పినా నమ్మేయడానికి. గతంలో మీరు ఒక ప్రెస్ మీట్లో మాట మాట్లాడారు. బుల్లెట్ కన్నా వేగంగా జగన్మోహన్ రెడ్డి ముందుంటాడు, ఆడబిడ్డకి కష్టం వస్తే బుల్లెట్ అయిన అరక్షణం లేట్ అవుద్దేమో కానీ జగన్ అన్న ఆన్ ది స్పాట్ ఉంటాడని చెప్పి మాట్లాడారు. అప్పుడు కూడా ఈ డైలాగ్ బాగా ఫేమస్ అయింది. సో ఇప్పుడు కూడా మేము ఎలక్షన్లో ఓడిపోయాం, కనీసం డైలాగులతో అయినా ప్రజల్లోకి ఫేమస్ అవుతాం అంటూ కొత్త పంచ్ డైలాగ్ కూడా తెచ్చినట్టున్నారు. సో ఇంకేం మాట్లాడుతున్నావు సార్? ఎందో జగనన్న సైనికులుగా ముందుకు వెళ్తున్నాం. మంచిది, భయపడే పరిస్థితి లేదు, భయపడొద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఎవరు తప్పు చేయలేదు, చేయరు. అబ్బా ఏమండి విన్నారా ఈ మాట? వైఎస్ఆర్సీపీ పార్టీలో అస్సలు మేమెవరూ ఏమీ తప్పు చేయలేదు, వీళ్ళందరూ కావాలని అరెస్టులు చేస్తూ ఉన్నారు. ముందు ఈ ప్రసంగం కన్నా ముందు అరగంట స్పీచ్ ఉంది. అరగంట స్పీచ్లో ఏం మాట్లాడిందంటే మొత్తం కూటమి ప్రభుత్వం కావాలని చెప్పి దౌర్జన్యాలు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తూ కూటమి ప్రభుత్వం ఉన్న ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీ పార్టీని టార్గెట్ చేసి ప్రతి ఒక్కరిని అరెస్టులు చేస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడతా. ఆ మాటలో సందర్భం ఇది. మేము ఎవరైనా తప్పు చేయలేదు, కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అరెస్టులు చేస్తా ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉంది. ఇంకేం మాట్లాడుతున్నారండి? మంచిగా చేశాం, నియోజకవర్గాలన్నీ అభివృద్ధి చేశాం. ఈ రోజు మీరు మోసంతో అధికారంలోకి వచ్చారు, సరే సార్ మ్యానిపులేట్ చేసి వచ్చారు, ఏ విధంగా సూపర్ సిక్స్ అంటూ ప్రజల్ని మోసం చేసి వచ్చారు. మీరు సిగ్గుపడాలి. ఎవరు సిగ్గుపడతారు నేను చెప్తాను. ఇప్పుడు ఆర్కే రోజా గారు 3 పాయింట్లు లేవనెత్తారు. ఒకటే, జగన్మోహన్ రెడ్డి ఒంట్లో భయం అనేది లేదు. సో దాని గురించి అయిపోయింది కదా. అసెంబ్లీకి కూడా రాకుండా బయటపడి తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి భయం అంటే ఏంటో పిరికితనం ఏంటో బాగా తెలుసు. సో రెండు పక్కన పెడితే ప్రస్తుతం ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రతి నియోజకవర్గాల్లో మేము అభివృద్ధి చేసాం, అందరికీ మేము మంచి పనులే చేసామని మాట్లాడుతూ ఉన్నారు. మీరు ప్రతి నియోజకవర్గంలో అన్ని మంచి పనులు చేస్తే మీకు 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? పోనీ అన్ని నియోజకవర్గాల గురించి పక్కన పెడతాం. పోనీ నీ నియోజకవర్గ నగరీ ప్రజల నియోజకవర్గంలో ఉన్నటువంటి నీ ప్రజలకి నువ్వేం చేసావు? నువ్వు ఎందుకు గెలవలేకపోయావు? పోనీ జగన్మోహన్ రెడ్డి అయినా సరే గెలిచాడు కదా, మరి నీ నియోజకవర్గంలో నువ్వెందుకు గెలవలేకపోయావు? నువ్వు చాలా మంచి పనులు చేసావు కదా నీ నియోజకవర్గంలో, మరి ప్రజలు నీకు ఎందుకు ఓట్లు వేయలేదు? మాటలు చెప్పడం కాదు, చేతలో చూపించాలి కదా. ఆ మంచి పని చేసావు, ఈ మంచి పని చేసావు అని చెప్పి నువ్వు అనుకుంటూ నువ్వు డబ్బాలు కొట్టడం కాదమ్మా రోజా గారు. ప్రజలు అనుకోవాలా. ప్రజలు ఓట్లు వేస్తేనే గెలుస్తారు. మీరు ప్రజలకి మంచి అనిపిస్తేనే నెత్తి మీద పెట్టుకుని మరొకసారి అధికారం ఇస్తారు. ప్రజలకి మంచి చేయకుండా పక్కన పెడితే దాచుకో పంచుకొని ఒక సెక్షన్తో నడిచారు కదా గత 5 సంవత్సరాల్లో. దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడంలో బాగా బిజీ అయిపోయావు కాబట్టి నిన్ను పక్కన కూర్చోబెట్టారు. ఏంటమ్మా ఈవీఎంల ద్వారా గెలిచారా అంటే గతంలో ఎలక్షన్ జరిగినప్పుడు 2019, 2024 ఎలక్షన్ జరిగినప్పుడు ఈ ఈవీఎం మిషన్లు కదా, మరి ఈ ఈవీఎం మిషన్లతోనే కదా నువ్వు కూడా ఓట్లతో గెలిచావు. అంటే మీరు గెలిస్తేనేంటో ప్రజా తీర్పు, ప్రజాబలం, ప్రజా ఓట్ల. యువతలో వాళ్ళు గెలిస్తేనేంటో దొంగ ఓట్ల. ఈవీఎంలు సరిగ్గా పనిచేయట్లేదా? ఎవరికైనా క్యాలిఫ్లవర్లు పెడుతున్నామేంటి ఎవరికైనా చెవుల్లో? కనీసం రాజకీయాల గురించి కనీసం మీకు అవగాహన ఉందా రోజా గారు? మీరు గెలిస్తేనేంటో ప్రజా తీర్పులు, మీరు గెలిస్తేనేంటో ప్రజాబలాలు. ప్రజలు తీర్పుతో గెలిచారు, ప్రజలు ఓట్లు వేస్తే గెలిచారు. యువతలో ఏంటి? ఈవీఎంలు ఫ్రాడ్లు చేసి గెలిచారా? మీకు పనిచేసేటప్పుడు ఈవీఎంలు మంచియా? యువతలు గెలిస్తే ఈవీఎంలు పాల్ట్లా? కనీసం ఆలోచన నుండి మాట్లాడతారా మీరు? ఒక్కసారి నీ గురించి వద్దాం రోజా గారు. మీరు 5 సంవత్సరాల్లో మీ నియోజకవర్గంలో జరిగినటువంటి దోపిడీల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మీ నియోజకవర్గాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొన్ని కోట్లు స్కామ్ వేశారు కదా, అది బయటకు వెలికి తీయమంటారా? రాబోయే రోజులు అవి కూడా బయటకు రాబోతా ఉన్నాయి. ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదని చెప్పి మాట్లాడుతున్నారు కదా రోజా గారు. సో మీ పాపాల చిట్ట ఒకసారి ఓపెన్ చేస్తే ఒక్కసారి గుడిమెట్లు ఒకసారి చూడండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏవైతే విఐపి టికెట్స్ ఉంటాయి కదా,
ఆ టికెట్లు అమ్ముకొని కొన్ని కోట్ల రూపాయలు వెనకేసామని చెప్పి నీ మీద ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ ఆరోపణలకు సమాధానం ఏం చెప్తావు? ఫ్రీ దర్శనాలు ఫ్రీగా తీసుకెళ్తాను అని చెప్పి నీ వెనక కొంతమందిని తీసుకెళ్తావు కదా దర్శనాలకు వెళ్ళేటప్పుడు. వీళ్ళందరూ ఫ్రీగా వస్తున్నారు అనుకున్నారా? వాళ్ళు నీకు ఎంతో కొంత ముడుపులు చెల్లిస్తేనే నువ్వు వాళ్ళని ఆ దర్శనానికి తీసుకెళ్తావు. సో ఈ లెక్కల చిట్టా అంతా రాబోయే రోజులు బయటకు వస్తుంది, కంగారేం లేదు. ఆడుదాం ఆంధ్ర గుర్తుందా మీకు? గతంలో మొత్తం ఆడుదాం ఆంధ్ర అంటూ పెద్ద ప్రోగ్రాంకి తెరలేపినటువంటి మీరు ఆడుదాం ఆంధ్ర దాంట్లో ఎంత స్కాములు చేశారు? సో ఈ చిట్టా కూడా రాబోయే రోజులు బయటకు వస్తుంది. కాస్త ఓపిక పడితే నువ్వు రాష్ట్ర ప్రజలకు ఎంత మంచి పనులు చేసావో, ఏ రకంగా నువ్వు ప్రజలను కాపాడో అవి కూడా బయటకు వస్తాయి. ఇల్లు అలగ్గానే పండగ కదమ్మ రోజా గారు, వస్తాయి బయటకు, అన్నీ వస్తాయి. కొంచెంసేపు ఏంటో తమిళనాడులో పోటీ చేస్తానంటావు, కొంచెంసేపు ఏంటో ఆంధ్ర రాష్ట్రంలో జగనే నా దేవుడు అంటావు, కొంచెంసేపు వెళ్తే అక్కడ విజయ్ గారు నా దేవుడు అంటావు. ఒక క్లారిఫికేషన్ నీకే లేదు. మళ్ళీ నువ్వు ప్రజల తప్పుల గురించి, ప్రజల ఒప్పుల గురించి, రాష్ట్ర రాజకీయాల గురించి నువ్వు మాట్లాడతావు. నువ్వు మాట్లాడితే మేమందరం వినాలి. గతంలో నీ మీద ఎన్ని ఆరోపణలు వచ్చినాయి, ఎన్ని రకాలుగా నువ్వు ప్రజలను ఇబ్బంది పెట్టావు, నీ మీద ఎవరైనా వ్యతిరేకత జరిగితే ఎంతమంది మీద కేసులు పెట్టించావు, చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఎన్ని చిందులేసావు, ఎన్ని టపాకాయలు పేల్చావు. ఇప్పుడు టపాకాయలు నీ దగ్గర కూడా పేలడానికి రెడీగా ఉన్నాయి. నారా లోకేష్ గారు ఊరిని అనలేదు కదా, చట్టపరంగా అందరిని శిక్షిస్తాం, రెడ్ బుక్లో పేరు ఉంటుంది, ఆ పేరు ప్రకారంగా చట్టపరంగా ప్రతి ఒక్కరిని శిక్షిస్తాం. కాస్త ఓపిక పట్టండి. మీ పేరు రావడానికి కాస్త ఒక 5 నెలలు 3 నెలలు 4 నెలలు టైం పడుతుంది అంతే. ప్రతి ఒక్కరు లిస్టులో ఉన్నారు. సో అందులో కూడా మీరు కూడా ప్రధానంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో మీరు చేసినటువంటి అడావుడి అంతా ఇంత కాదు కదా. చంద్రబాబు గారి గురించి మాట్లాడతారు, నారా లోకేష్ గారి గురించి మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అని చెప్పి రకరకాల నిందలు చేస్తూ ఉంటారు. ఎన్ని అన్నారు గుర్తులేదా? చెంపలు పగిలిపోతాయి. ఎన్ని విమర్శలు, రాజకీయ ముసుగులో మీరు ఎన్ని రకాలుగా మాట్లాడారు. నోటికి ఎంత వస్తే ఎంత మాట్లాడారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర హోమ్ మినిస్టర్ అనిత గారి గురించి రీసెంట్గా మీరు ఎన్ని కామెంట్లు చేశారు. హోమ్ మినిస్టర్కి అర్థం తెలియనట్టు వాళ్ళు హోమ్ మినిస్టర్ చేస్తారని చెప్పి రకరకాలుగా విమర్శలు చేసినటువంటి మీరు ఈ రోజున మైకుల దగ్గర వచ్చి మళ్ళీ మాట్లాడతారా? జన సైనికులా మీరు? నువ్వు జన సైనికులువా? జగన్ కోసం ప్రాణాలను ఇస్తావా? జగన్ కోసం ఏదైనా చేసేస్తావా? ఏం చేస్తావు మావంటే ఒకసారి చెప్పండి అమ్మా. ఇప్పుడేంటో జగన్ ఒంట్లో భయం లేదన్నావు, మన బుల్లెట్ కన్నా వేగంగా వస్తాడన్నావు. రేపు రాబోయే రోజులు ఇంకెన్ని డైలాగులు వస్తాయో. ఇంతకీ స్క్రిప్ట్ మీరు రాస్తున్నారా లేదా ఆయన పైన ఎక్కడ రప్పించుకుంటారా? అది కూడా క్లారిఫికేషన్ చెప్పొచ్చు కదా. స్క్రిప్ట్లో ఉన్నది ప్రిపేర్ చేస్తారు కదా, మీరు ఒక అవగాహన ఉంటుంది కదా. సో దాంట్లో మాట్లాడిపోయిన తర్వాత అమాంతంగా రిపోర్టర్లు ఏ ప్రశ్నలు అడిగినా దానికి సమాధానం చెప్పరు. ఎందుకంటే ఆ రిపోర్టర్లు అడిగే ప్రశ్నలు మీ దగ్గర సమాధానం ఉండవు కాబట్టి సడన్గా మీటింగ్ కట్ చేస్తారు. సో స్క్రిప్ట్ ఎంతవరకు వస్తే అంతవరకు చదివి వెళ్ళిపోతారు. సో ఈసారి స్క్రిప్ట్లో 2-3 పంచ్ డైలాగులు రాసుకుని వచ్చినట్టున్నారు. మీ యొక్క చట్టాలు, మీ యొక్క వ్యవహారాలను బయటికి తెస్తే రేపు రాబోయే రోజులు మీరు ప్రజలకు ఎంత మంచి చేశారు, ఏ శాఖల్లో ఎంత అవినీతులు చేశారో, ఏ నియోజకవర్గాల వారికి ఎంతమందికి మీరు ప్రజలకు అండగా ఉన్నారు, ఎంతమందిని ప్రజలను ఇబ్బంది పెట్టారు, ప్రతీది బయటకు వస్తుంది. కాస్త ఓపిక పట్టాలంతే. ఈవీఎంలతో గెలిచారంటానికి రకరకాల మాట్లాడడానికి నోట్లోంచి మాటే కదా. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ మీద యాక్షన్ తీసుకుంటారు. మీరు కాస్త ఉర్రూతులవుతున్నట్టు ఉన్నారు. ఏవి చేయట్లా, అందరిని అరెస్ట్ చేసుకోబట్టి నన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, నన్ను కూడా అరెస్ట్ చేయండి అని చెప్పి కాస్త తొందరపడుతున్నట్టున్నారు. బాబు నారా లోకేష్ సార్, అలాగే చంద్రబాబు నాయుడు సార్, పవన్ కళ్యాణ్ సార్, కాస్త రోజా గారి యొక్క పరిస్థితి ఎంతో చూసి ఆవిడ మీద ఏమైనా ఉన్నాయో ఎంక్వైరీ తొందరగా వేయండి సార్. తొందరగా ఆరాట పడతా ఉంది. అందరి జోలికి వెళ్తా, నా జోలికి ఎప్పుడు వస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉంది. కాస్త ఆవిడ మీద కూడా కొద్దిగా దయదలిచి తొందరగా ఆవిడ మీద ఉన్నటువంటి కేసుల మీద ఎంక్వైరీ వేయండి. పాపం ఆవిడ బయట తిరగలని లేనట్టు ఉంది. కొద్ది జైల్లో వాటికి వెళ్ళి కొద్దిగా ఉంటుంది అక్కడ. జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజులు ఎలాగో బెయిల్ క్యాన్సిల్ అయ్యి ఖచ్చితంగా వెళ్తాడు. సో రోజా గారు కూడా అక్కడ టికెట్ వేసి పంపించేయండి.